హలో మై డియర్ బంగారం సెట్లు ఉన్నారు అందరూ. ఈరోజు డీనో అన్న రివ్యూ చేయబోతున్నాడు వోక్స్వ్యాగన్ టిగ్వాన్ ఆల్ స్పేస్. ఇది చాలా రోజులుగా నేను అనుకుంటున్నా మన వాళ్ళకి ఇది రివ్యూ చేద్దాం, ఫీచర్ చేద్దామని. మీరు కూడా అంటున్నారు, అన్న ఏందన్నా మీరు తెలుగు రివ్యూ గిట్ట చేస్తూనే లేరు అంటే ఏం చేయాలి తమ్ముడు, మనము ఎంత తిరిగినా ఎంత ఇంగ్లీష్లో మాట్లాడినా దిల్ మాత్రం పక్కా లోకలే, అది మీ అందరికీ తెలుసు. సో అన్న ఈరోజు మన లోకల్ స్టైల్లో టిగ్వాన్ ఆల్ స్పేస్ రివ్యూ చేయబోతున్నాడు. మనం స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్స్ టు వోక్స్వ్యాగన్ పీపీఎస్ మోటార్స్, మన మాదాపూర్ హైటెక్ సిటీ బ్రాంచ్. సో మీరు కాల్ చేయొచ్చు, వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నారు టిగ్వాన్ పైన. ఎందుకంటే ఇటువంటి కార్ మీకు మళ్ళీ ఇటువంటి ఆఫర్లో దొరకడం చాలా రేరు. సో ఇప్పుడు కార్ గురించి వివరాలు నేను మాట్లాడతాను, తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ దిస్ రివ్యూ. సో ఎట్లుంది లొకేషన్, డీనో అన్న సెలెక్ట్ చేసింది మన లోకల్ ప్లేసే. సో టిగ్వాన్ రెడ్ కలర్ అసలు చమకాయిస్తుంది అసలు లోకల్ భాషలు చెప్పాలంటే. ఇంకా అసలు దీంట్లో ఫీచర్స్ అసలు నిండిపోయినట్టు ఉన్నాయి. అసలు మన మాస్ మహారాజా రవితేజ గారి సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఎట్లా నిండుగా ఉంటుందో అట్లున్నదనమాట. సో అన్నీ ఇప్పుడు మాట్లాడుకుందాం వివరాలు దీని గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4Motion టెక్నాలజీ ఇక్కడ రాసిన్నది. దీని అర్థం ఏంటంటే ఇది ఆల్ వీల్ డ్రైవ్ సిస్టము. ఆల్ వీల్ డ్రైవ్ మాత్రమే కాదు, దీంట్లో టెరైన్ రెస్పాన్స్ సిస్టమ్ కూడా ఉంది. డిఫరెంట్ టెరైన్స్కి తగినట్టు మనము ఈ యొక్క ట్రాక్షన్ సెట్టింగ్స్ని మనం మార్చుకోవచ్చు. ట్రాక్షన్ అంటే ఆ వీల్ స్పిన్ కాకుండా సిస్టమ్ మనని కాపాడుతుంది. ఎందుకంటే ఇటువంటి ఆఫ్ రోడ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆ వీల్ స్పిన్ ఉంటేనే అది ఆ ట్రాక్షన్ పొందుకొని ఇటువంటి టెరైన్స్ని కాంకర్ చేయగలుగుతుంది. అదే పరంగా ఎక్కువ వీల్ స్పిన్ అయిపోతే టార్మాక్లో మనకి గ్రిప్ దొరకడం కష్టమైపోతుంది. దానివల్ల డిఫరెంట్ ట్రాక్షన్ కంట్రోల్ సెట్టింగ్స్ ఫర్ డిఫరెంట్ డ్రైవింగ్ కండిషన్స్ అని దీంట్లో ఇవ్వబడ్డాయి. సో నార్మల్ రోడ్కి ఉన్నది, స్నోకి కూడా ఉన్నది, మళ్ళీ ఇట్లాంటి ఆఫ్ రోడింగ్ టెరైన్కి ఉన్నది, ప్లస్ కస్టమైజేషన్ కూడా ఉంది. మీరు ఇష్టం, మీ పర్సనల్ ప్రిఫరెన్స్ ప్రకారంగా మీరు దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది మాట్లాడింది మనము 4Motion టెక్నాలజీ గురించి, 4 వీల్ డ్రైవ్ ఆర్ ఆల్ వీల్ డ్రైవ్ గురించి. 4x4 వేరు, ఆల్ వీల్ డ్రైవ్ వేరు, అది తర్వాత ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకోటి ఇక్కడ బ్రాండింగ్ చూసినట్లయితే మనకి టిగ్వాన్ ఆల్ స్పేస్ రాసి ఉన్నది, విచ్ మీన్స్ ఇది 7 సీటర్ వేరియంట్. ఇంతకుముందు టిగ్వాన్ వచ్చేది అది 5 సీటర్ ఉండేది, ఇది 7 సీటర్ వేరియంట్. 2 సీట్స్ ఎక్స్ట్రా వస్తుంది, పిల్లలు ఈజీగా వెనకాల కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. సో స్పేస్ కూడా, ఈ లెంత్, వీల్ బేస్ అన్నీ కూడా ఇంక్రీజ్ చేయబడ్డాయి ఆ ఎక్స్ట్రా 2 సీట్స్ని అకామిడేట్ చేయడానికి. బండి యొక్క లుక్ చూసినట్లయితే చాలా ప్రీమియం ఫీల్ లభిస్తుంది. అండ్ వోక్స్వ్యాగన్ అంటేనే ప్రీమియం, క్లాసీ, ఎలిగెన్స్, ఈ అన్ని వర్డ్స్ మనకు గుర్తొస్తాయి. సో ఖచ్చితంగా ఈ యొక్క ప్రీమియం అంటే ఈ యొక్క ఎస్యూవీని ఫస్ట్ టైం మీరు చూసినప్పుడే మీకు అర్థమైపోతుంది ఇది నెక్స్ట్ లెవెల్ ఎస్యూవీ అని. ఇక్కడ మనకి క్రోమ్ స్లాట్ గ్రిల్స్ ఇవ్వబడ్డాయి అల్టిమేట్గా. అండ్ వోక్స్వ్యాగన్ లోగో, ఇక్కడ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఏమో ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఇవ్వబడింది విత్ ఎల్ఈడి డిఆర్ఎల్. కానీ ఫాగ్ ల్యాంప్ మాత్రం మనకి నార్మల్ హాలోజన్ ఇవ్వబడింది, ఎల్ఈడి ఇవ్వబడలేదు. కానీ ఓవరాల్ బంపర్ ఫినిషింగ్, ఆ ప్యానల్ ఫిట్టింగ్ అంతా చూసినట్లయితే పక్కా జర్మన్ ఫిన్నెస్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ప్రొఫైల్కి వచ్చినప్పుడు చూసినట్లయితే మనకి 18 ఇంచ్ అలాయ్ వీల్స్ లభిస్తాయి. 18 ఇంచ్ వీల్స్ వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే హై స్పీడ్ స్టెబిలిటీ సూపర్గా ఉంటుంది. అండ్ ఇటువంటి టెరైన్స్లో కూడా మనకి బండి ఈజీగా ట్రావెల్ చేయగలుగుతుంది అండ్ కాంకర్ చేయగలుగుతుంది. సో ఫ్యాట్ టైర్స్ కూడా ఇవ్వబడ్డాయి, బాడీ క్లాడింగ్ ఇవ్వబడింది, క్రోమ్ ట్రీట్మెంట్ ఇవ్వబడింది, క్రోమ్ బెల్ట్ లైన్ ఇవ్వబడింది. ఇక్కడ కింద పైన విండో సరౌండ్స్కి కూడా క్రోమ్ ట్రీట్మెంట్ చేయబడింది. సో ఆ ప్రీమియం ఫీల్ని వాళ్ళు ఆఫర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రైస్ మీరు ఒకవేళ ఆలోచిస్తుంటే ఎంత అని, 40 lakhs ఆన్ రోడ్ అండి. కానీ దీనిపైన బెస్ట్ ప్రైస్ వాళ్ళు మన పీపీఎస్ మోటార్స్, వోక్స్వ్యాగన్ మాదాపూర్ హైటెక్ సిటీ, వోక్స్వ్యాగన్ హైదరాబాద్ వాళ్ళు ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. వెనకాల చూసినట్లయితే టెయిల్ ల్యాంప్ క్లస్టర్, ర్యాప్ అరౌండ్ టెయిల్ ల్యాంప్ నీట్గా చేయబడింది. ఇక్కడ ట్విన్ పోర్ట్ ఎగ్జాస్ట్ లాంటి మనకి ఫీల్ ఇవ్వబడింది. నాకు తెలిసి ఇది ఇక్కడ మాత్రం జస్ట్ ఇది ఒక ఫేక్ ఇది అనమాట, జస్ట్ గివ్ దట్ ట్విన్ ఎగ్జాస్ట్ ఫీల్. కానీ బండిని పవర్ చేసేది మీరు చూసినట్లయితే 2 లీటర్ టర్బో చార్జ్ పెట్రోల్ ఇంజిన్ అండి. పవర్ ఏమో 190 PS అండ్ టార్క్ ఏమో 320 Nm. అదే కాకుండా దీంట్లో మనకి 7 స్పీడ్ DSG గేర్ బాక్స్ లభిస్తుంది. DSG ఫుల్ ఫామ్ ఏంటంటే డైరెక్ట్ షిఫ్ట్ గేర్ బాక్స్ అండి.
సో దట్ ఈస్ బేసిక్లీ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్. సో దీని ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఒక గేర్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ గేర్ మీరు డౌన్ షిఫ్ట్ చేస్తారా అప్ షిఫ్ట్ చేస్తారా సిస్టమ్ ఆటోమేటిక్గా డిసైడ్ చేసుకుంటుంది మీ డ్రైవింగ్ స్టైల్ని బట్టి. ఆ నెక్స్ట్ గేర్ ఈస్ కెప్ట్ రెడీ బికాస్ దెర్ ఆర్ 2 clutches and 2 gearboxes వర్కింగ్ ఇన్ టాండమ్. సో ఆ గేర్ షిఫ్ట్స్ అనేది చాలా స్మూత్గా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. మన ఏఎంటీ కానీ సివిటీ కానీ ఆ రబ్బర్ బ్యాండ్ ఎఫెక్ట్ ఉండదు, ఏఎంటీ లెక్క జర్కులు ఉండవు. మీకు డిఎస్జీలో చాలా స్మూత్ అండ్ ఫాస్ట్ గేర్ చేంజెస్, ప్రిసైజ్ గేర్ షిఫ్ట్స్ జరుగుతాయి. దానికి ఇంకా మీకు డ్రైవింగ్ ప్లెజర్ని ఇంప్రూవ్ చేయడానికి వీళ్ళు ప్యాడిల్ షిఫ్టర్స్ కూడా ఇచ్చారు. ఒకవేళ మీరు మాన్యువల్ మోడ్లో పెట్టి ప్యాడిల్ షిఫ్టర్స్ యూజ్ చేస్తే ఒక స్పోర్ట్స్ కార్ డ్రైవ్ చేసే ఫీల్ మీకు లభిస్తుంది. ఇప్పుడు ఎక్స్టీరియర్ గురించి మాట్లాడుకున్నాం, ఇంజిన్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు లోపల దూరి ఇంటీరియర్స్ ఎట్లుంది చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే బ్లాక్ ఇంటీరియర్స్ అండి, అద్రిపోయేలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అంటే వైట్ కలర్ తీస్తే ఏమవుతుందంటే త్వరగా మార్చిపోతాయి. బ్లాక్ కానీ డార్క్ కలర్ ఇస్తే మనకి ఎక్కువ రోజులు ఆ డస్ట్ అదంతా మార్చిపోకుండా మనకి ఈజీగా ఉంటుంది మెయింటైన్ చేయడము. పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఇవ్వబడింది. అండ్ యూటిలిటీ స్పేసెస్ చూసినట్లయితే బాటిల్ హోల్డర్స్ ఆన్ ఆల్ 4 doors, కప్ హోల్డర్స్, ఈ ఒక చిన్న కన్సీల్డ్ ఇది స్టోరేజ్ స్పేస్, కూల్ గ్లవ్ బాక్స్ అన్నీ ఇవ్వబడింది. ఇప్పుడైతే లోపల దూరిపోదాం, ఎండ అదిరిపోతుంది బయట. ఓకే బ్రో, సో నా మనము ఇంటీరియర్ల గురించి చూసుకుందాము. ఇక్కడైతే ఫుల్ డిజిటల్ డిస్ప్లే ఉంది. ఇంజిన్ స్టార్ట్ చేసుకొని ఏసీ ఆన్ చేసుకొని మాట్లాడుకుందాం, లేకపోతే డీనో అన్న దమ్ బిర్యానీ తయారవుతుంది ఇక్కడ ఈ ఎండలో, ఘోరంగా ఉంది. సో ఇది ఫుల్ డిజిటల్ డిస్ప్లే, ట్విన్ డయల్, మనకి టాకోమీటర్ ఉంది, స్పీడోమీటర్ ఉంది, డిజిటల్ ఉంది. అంటే అట్లాంటి ఆ రెవ్ కౌంటర్ లాంటి ఆ నీడిల్ క్లైంబింగ్ ఫీల్తో ఇచ్చారు. సో అది చాలా థాట్ఫుల్గా ఉంది, ఎందుకంటే చాలామంది ఎంతూజియాస్ట్ అది ప్రిఫర్ చేస్తారు, ద వే ద నీడిల్ క్లైంబ్స్. సో ఇప్పుడు మనము దీని గురించి డిఫరెంట్ సెట్టింగ్స్ ఏదైతే ఇక్కడ ఉన్నాయో ఎంఐడిలో అది చూసుకుందాము. ఫోన్ కనెక్ట్ ఉంది, వెహికల్ స్టేటస్ ఉంది, డ్రైవింగ్ ఇన్ఫో ఉంది. డ్రైవింగ్ డేటా మీరు చూసినట్లయితే దీంట్లో ఇక్కడ టెంపరేచర్, ట్రిప్, కన్జంప్షన్, ఓవర్వ్యూ, రేంజ్ 250 చూపిస్తుంది. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. మనకి అన్నీ కావాల్సిన ఇన్ఫో. రేంజ్ అంటే డిస్టెన్స్ టు ఎంటీ అండి. సో మనం ఇప్పుడు మళ్ళీ దీనికి వెళ్ళిపోతే ఇక్కడ మనకి అన్ని వెహికల్ స్టేటస్, ఫోను, ఆడియో, నావిగేషన్, పార్క్ అసిస్ట్ సిస్టమ్స్, డ్రైవింగ్ డేటా అన్నీ కూడా ఇక్కడ లభిస్తున్నాయి. సో స్టీరింగ్ వీల్ 3 spoke స్టీరింగ్ వీల్ అండి. కొంచెం వరకు ఫ్లాట్ బాటమ్ ఉందా, లైట్గా ఫ్లాట్ బాటమ్ ఉంది, కానీ చాలా ప్రీమియం ఫీల్. లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ మంచిగా ఉంది. ఇక్కడ అన్ని ఫోన్ కంట్రోల్స్ ఉన్నాయి, ఇంకా ఇక్కడ క్రూజ్ కంట్రోల్ సెట్టింగ్స్ ఉన్నాయి. ఇది టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్. నేను చెప్పినట్టు ఇక్కడ మనకి అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. నేను చెప్పినట్టు యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఆల్రెడీ సపోర్ట్ చేస్తుంది. సౌండ్ సెట్టింగ్స్కి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఈక్వలైజర్ సెట్టింగ్స్ ఇవన్నీ లభిస్తాయి. ఇవి పై కిందికి చేసుకోవచ్చు. అదే పరంగా వేరే సెట్టింగ్స్ కూడా మనకి స్క్రీన్ సెట్టింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మనకి లభిస్తాయి. సో ఓవరాల్ స్పీకర్స్ చూసినట్లయితే 4 speakers 4 tweeters అయితే నాకు కనిపించాయి. మళ్ళీ ఊఫర్ ఉందో లేదో మీరు ఒకసారి కనుక్కోవచ్చు. సౌండ్ క్వాలిటీ అయితే అదిరిపోయేలా ఉంది, చాలా బాగుంది. స్టోరేజ్ స్పేసెస్ గురించి మాట్లాడుకుంటే కూల్ గ్లవ్ బాక్స్ ఉంది, సీడీ చేంజర్ లోపల ఉంది, ప్లస్ SD కార్డ్ రీడర్ కూడా ఉంది. సో అన్ని పరంగా వాళ్ళు ఆలోచించి ఇది చేయడం జరిగింది. కన్వీనియన్స్ పరంగా, ఫీచర్స్ పరంగా. డోర్ ఫినిష్ చూడండి, అసలు వేరే లెవెల్లో ఉంది. ఈ ఒక్క డోరు వేరే బ్రాండ్ 4 డోర్లతో సమానం. ఆ బ్రాండ్ పేరు చెప్పదలుచుకోలేదు, మీకే తెలిసిపోతుంది. సో ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ అయితే ఒక ట్యాంక్ లెక్క ఉందండి. ఒక మిలిటరీ ట్యాంక్ ఎట్లా ఉంటుందో అంత రాక్ సాలిడ్గా ఉంది. MQB ప్లాట్ఫామ్ మీద బేస్ చేసి ఇది చేయబడిన కార్ అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ కార్బన్ ఫైబర్ ఫినిష్ లాగా ఉంది, చాలా బాగుంది. డాష్ ఫినిష్ కానీ చాలా ఎలిగెంట్గా ఉంది. ఏది కూడా చాలా రచ్చరంబాల లెక్క లేదు. ఇక్కడ మీరు చూసినట్లయితే DSG గేర్ బాక్స్ 7 speed. ఇక్కడ మీకు ప్యాడిల్ షిఫ్టర్స్ ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది ప్యాడిల్ షిఫ్టర్స్ ఇది. సో ఇక్కడ మనకి ఆ టెరెయిన్ రెస్పాన్స్ మోడ్ ఉంది. ఇప్పుడు మీరు ఇలా పెడితే స్నోలో ఉంది, ఇది డ్రైవ్ మోడ్లో ఉంది, ఇది ఆఫ్ రోడ్ మోడు, ఇది ఆఫ్ రోడ్ ఇండివిజువల్. దీంట్లో మీరు అన్నీ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. స్టీరింగ్ సెట్టింగ్, డ్రైవ్ సెట్టింగ్ అన్నీ కూడా నార్మలా లేకపోతే స్పోర్టా అన్నీ కూడా మీరు ఆఫ్ రోడా అన్నీ మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్. అదే పరంగా మీరు ఒక్కసారి ఈ డ్రైవింగ్ మోడ్ చూసినట్లయితే ఇక్కడ నార్మల్ ఉంది, ఈకో ఉంది. ఈకోలో కొంచెం మీకు పవర్ అనేది తగ్గుతుంది.
నార్మల్ మోడ్ ఉంది, దీంట్లో బ్యాలెన్స్ ఉంటుంది, రెస్పాన్స్ కానీ ఫ్యూల్ ఎఫిషియన్సీ కానీ. స్పోర్ట్ మోడ్లో మాత్రం ఒక రేంజ్లో అదిరిపోతుంది, మన డిఎస్పి ఐటమ్ సాంగ్ లెక్క బాక్స్ బద్దలైపోతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఇక్కడ చూసినట్లయితే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఇది 3 జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అంటున్నారు. ఇక్కడైతే డ్యూయల్ సెట్టింగ్స్ ఉన్నాయి, వెనకాల కూడా సపరేట్ సెట్టింగ్స్ ఉన్నట్టున్నాయి ఫర్ రేర్ సీట్ ప్యాసింజర్స్ అండి. సో సేఫ్టీ గురించి మాట్లాడినట్లయితే 7 ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వబడ్డాయి, ప్లస్ అదే కాకుండా ఈఎస్పీ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఇవ్వబడింది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ అంటే ఏంటి? సో ఇది బేసిక్లీ ఒక ప్యానిక్ టర్నింగ్ సినారియో, అంటే సడన్గా ఎవరైనా మధ్యలో వచ్చేసారు, ఏదైనా వెహికల్ వచ్చేసింది, దాన్ని అవాయిడ్ చేయడానికి మీరు ప్యానిక్ స్టీరింగ్ తిప్పేశారు. ఆ టైంలో ఏమవుతుందంటే ఆ ట్రాక్షన్ వీల్ కంట్రోల్ లూజ్ అయ్యి మీకు వెహికల్ టాపుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అది ప్రివెంట్ చేయడానికి ఈఎస్పీ అనేది ఇవ్వబడుతుంది. ట్రాక్షన్, ఏబిఎస్ అన్ని సిస్టమ్స్ కలిసి పనిచేసి వెహికల్ని స్టేబుల్గా టర్న్ చేసేటట్టు అది పనిచేస్తాయి, సచ్ దట్ ద వెహికల్ డజంట్ టాపుల్ ఓవర్. సో అది ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఎలా పనిచేస్తుంది అనేది. సో ఫ్రెండ్స్, ఇది వెనకల సీట్ ఇదనమాట స్పేస్. మనకి 3 అడల్ట్స్ ఈజీగా ఇక్కడ ఫిట్ అయిపోవచ్చు, కానీ ఈ హంప్ అనేది మధ్యలో ఉండడం వల్ల మధ్యలో సీట్ కూర్చున్న ప్యాసింజర్ కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. కానీ హెడ్ రెస్ట్ మాత్రం అన్ని 7 హెడ్ రెస్ట్ ఇవ్వబడ్డాయి, అంటే వెనకల్ సీట్ ప్యాసింజర్స్కి ప్లస్ థర్డ్ రో ప్యాసింజర్స్కి కూడా డెడికేటెడ్ హెడ్ రెస్ట్ ఇవ్వబడ్డాయి. సో దట్స్ రియలీ గుడ్. లెగ్ రూమ్ మాత్రం చాలా ఉంది. సో మోర్ దెన్ సఫిషియంట్ అని అనొచ్చు. ఆల్ స్పేస్ అనే పేరుకి వాళ్ళు జస్టిఫికేషన్ చేస్తున్నారు. ఇంకోటి మీరు చూసినట్లయితే ఈ పార్సల్ ట్రే లెక్క ఒకటి ఇవ్వబడింది. పార్సల్ ట్రే కూడా కాదు, నార్మల్గా తినడానికి ఈజీగా మీరు కూర్చొని తినడానికి ఇక్కడ ఈ లీవర్ ప్రెస్ చేసుకొని ఇలా మీరు లాక్ చేసుకోవచ్చు, కూర్చొని హ్యాపీగా తినేయచ్చు. డ్రైవ్-ఇన్ రెస్టారెంట్ అట్లా పోయినట్లయితే మళ్ళీ ఇట్లా ప్రెస్ చేసి దీన్ని మీరు ఫోల్డ్ చేసేయచ్చు. మరి కప్ హోల్డర్స్ లేదు కదా అని మీరు అడిగితే ఇక్కడ మనకి కప్ హోల్డర్స్ కూడా ఇవ్వబడ్డాయి. అదే కాకుండా డెడికేటెడ్ ఏసీ వెంట్స్ ఇవ్వబడ్డాయి ఫర్ సెకండ్ రో ప్యాసింజర్స్. కంట్రోల్ ఇక్కడ ఇది కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ప్లస్ 12 వోల్ట్ సాకెట్ ఒకటి, లైట్నింగ్ ఛార్జింగ్ పోర్ట్ ఒకటి, ముందు 2 యూఎస్బి పోర్ట్లు, 12 వోల్ట్ పోర్ట్ ఒకటి, ఛార్జింగ్ సాకెట్ ఒకటి, ప్లస్ హెడ్ ఫోన్ సాకెట్ ఒకటి ఇవ్వబడింది. ఇది డాష్ యొక్క వ్యూ అండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్, మనకి పానోరామిక్ సన్ రూఫ్ లభిస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందని చూడండి, మొత్తం వెనక్కి వరకు వెళ్తుంది. సో పానోరామిక్ సన్ రూఫ్ ఉండడం మేజర్ అడ్వాంటేజ్, అండ్ చాలా ప్రీమియం ఫీల్ ఇస్తుంది కార్కి, అండ్ ఒక సెన్స్ ఆఫ్ ఏరీనెస్ ఇస్తుంది. ఈ గ్లాస్ ఏరియా ఇదంతా చూస్తే కూడా మనకి లార్జ్ గ్లాస్ ఏరియా ఇవ్వడం వల్ల అసలు ఆ క్లాస్ట్రోఫోబిక్ ఫీలింగే రాదు. ఆల్రౌండ్ క్యాబిన్ విజిబిలిటీ అద్భుతంగా ఉంది. కానీ మనకి ఇక్కడ 360 డిగ్రీ సెన్సర్స్, కెమెరా అన్నీ కూడా ఇవ్వబడ్డాయి, అంటే వెనకాల పార్కింగ్ కెమెరా, పార్క్ అసిస్ట్ ఫీచర్తో పాటు. థర్డ్ రో సీటింగ్ చిన్నపిల్లలకి బెస్ట్ అని చెప్పొచ్చు లాంగ్ డ్రైవ్స్కి, కానీ ఒక 5'6" ఉన్న అడల్ట్స్ కూడా దీంట్లో ఫిట్ అయిపోయి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సిటీ కమ్యూట్స్, ఒక మాల్కి వెళ్ళాలి అందరు కలిసి, ఫ్రెండ్స్ అందరు కలిసి అంటే, ఫ్యామిలీ అందరు కలిసి అంటే దీంట్లో ఈజీగా ఫిట్ అయిపోవచ్చు. డెడికేటెడ్ కప్ హోల్డర్స్ ఇవ్వబడ్డాయి, కానీ డెడికేటెడ్ ఏసీ వెంట్స్ థర్డ్ రోకి లేదు, కానీ ఏసీ ఎఫెక్టివ్నెస్ బాగానే ఉంది. సో ప్రతి ఒక్కటి కూడా దీంట్లో ఆలోచించి చేయబడింది. సో మనకి స్మార్ట్ బూట్ ఓపెనింగ్ ఫీచర్ కూడా దీంట్లో లభిస్తుంది. ఫస్ట్ దానికి కార్ ఆఫ్ అయి ఉండాలి, కానీ లాక్ చేసేసి నేను అన్న ఇన్స్టాగ్రామ్లో డ్యాన్స్ చేస్తాడు కదా, అలా ఒక డ్యాన్స్ మూవ్ మీరు చేయాలన్నమాట. కింద ఇట్లా కాలు తిప్పేస్తే ఇలా జంతర్ మంతర్ చూమంతర్ లాగా ఇలా బూట్ ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇది మీరు ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడ షాపింగ్ కాంప్లెక్స్లో అన్ని, అంటే 2 చేతుల్లో బ్యాగ్స్ పట్టుకొని వస్తే మీకు మళ్ళీ కీ తీసి ఓపిక లేకపోతే జస్ట్ మీరు కాలు ఇలా వేవ్ చేసేస్తే ఇది బూట్ ఓపెన్ అయిపోతుంది. బూట్ స్పేస్ యాజ్ ఇట్ ఈస్ డీసెంట్గా ఉంది షాపింగ్ బ్యాగ్స్ అవన్నీ వేయడానికి, కానీ మీకు ఇంకా స్పేస్ కావాలంటే ఇది ఇలా ఫోల్డ్ చేసేయచ్చు 2 కూడా. అక్కడ అది రిక్లైన్ చేయబెట్టాం కాబట్టి ఆ సీట్స్, సెకండ్ రో సీట్స్ అనేది రిక్లైనింగ్ ఫీచర్తో వస్తాయి, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ రిక్లైన్ చేసింది కాబట్టి ఇది ఫుల్ ఫోల్డ్ అయితే లేదు, కానీ ఫుల్ ఫోల్డ్ అయిపోతుంది. దాని ముందు వెనక కూడా జరుపుకోవచ్చు. దీన్ని టెయిల్ గేట్, రిమోట్ టెయిల్ గేట్ క్లోజింగ్ కూడా ఉంది. బటన్ ప్రెస్ చేసేస్తే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. సో అన్ని కన్వీనియన్స్ ఫీచర్స్ దీంట్లో యాడ్ చేయబడ్డాయి కాబట్టి ఇది ఒక విన్ ప్రపోజిషన్. అది కూడా ఇప్పుడు స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్లో మీకు లభిస్తుంది కాబట్టి ఇలాంటి ఆఫర్ మళ్ళీ మీకు ఎప్పుడు దొరకదు. ఇలాంటి కార్ కూడా మళ్ళీ మీకు కొనాలనుకున్నా కొనలేకపోవచ్చు, ఎందుకంటే మంచి ప్రోడక్ట్స్ యూజువల్లీ ఎక్కువ రోజులు ఉండవు. ఉన్నప్పుడే మనం కొనుక్కోవడం బెటర్. మనం ఆలోచిస్తూ ఉంటాం సరే తర్వాత కొందామని, అప్పుడు లోపల ప్రోడక్ట్ డిస్కంటిన్యూ అయిపోతే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. మనం నచ్చిన ప్రోడక్ట్ ఒకవేళ నిజంగా నచ్చిందంటే మీరు ఒకసారి డ్రైవ్ చేసి చూడండి, ఖచ్చితంగా యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇట్. అబ్సల్యూట్లీ
ప్రీమియం క్లాస్ ఎస్యూవీ అట్ అ రీజనబుల్ ప్రైస్ అండ్ స్పెషల్ ప్రైస్. ఇప్పుడు ఆ స్పెషల్ ప్రైస్ తెలుసుకోవడానికి మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ని మీరు కాల్ చేసి కొండల్ తమ్ముడితో మీరు మాట్లాడొచ్చు, కొండల్ రెడ్డి తమ్ముడితో. సో హీల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద స్పెషల్ ఆఫర్ గోయింగ్ ఆన్ ఫర్ ది టిగ్వాన్ ఆల్ స్పేస్ 7-seater